రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధాంతాలకు అగెనిస్ట్ గా ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్లో చాలా ప్రాంతాల్లో అన్ని పార్టీలు ఐక్యమై బీఆర్ఎస్ ఓడించడానికి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పోలీసులను ఉపయోగించుకొని ఓటర్లను అనేక రకాలుగా భయపెట్టించి మభ్యపెట్టి కొంతమంది పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓట్లు వేయాలి గెలవకపోతే మీ సంఘం చూస్తామని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి దగ్గరుండి ఎన్నో నీచమైన పనులు కూడా చేసి కొంతమంది మరి ఎన్ని చేసినా కూడా ఓటింగ్ శాతంలో చూస్తే దాదాపు ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది, అంతే 5-6%. 2027లో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక 5% కూడా లేదు గెలిచినటువంటిది. ఇవాళ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 30% వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవడం, ఓడిపోయిన కూడా స్వల్ప మెజార్టీతో. ఈరోజు మేము దాదాపు 5 సీట్లు 50 ఓట్ల లోపల, ఇంకొక 3 100 లోపల, దాదాపు 100-120 లోపల మేము 10 సీట్ల వరకు మేము కోల్పోవడం జరిగింది. అంటే మద్యము, డబ్బు, అధికార దుర్వినియోగము, ఎలక్షన్ ఫిర్యాదు చేసిన, బ్యాలెట్ నెంబర్లో 2 అని ఇచ్చి తర్వాత 3లో పెట్టిన, ఇష్టానుసారంగా వివరించినా కూడా మరి 16ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా నిబద్ధత గల వ్యక్తులు, కష్టపడినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా యువకులు రావడం జరిగింది. మహిళలు కూడా మంచి చదువుకున్నటువంటి వాళ్ళు, ధైర్యవంతులు చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది. మరి వీళ్ళందరినీ కలుపుకొని ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ పట్టణంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా అవన్నీ కంప్లీట్ చేసే దిశగా ఖచ్చితంగా మా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులను వేగవంతం చేసేటట్లు, చిందార్పల్లి దగ్గర మిగిలిపోయినటువంటి బైపాస్ రోడ్ను కంప్లీట్ అటు అప్పన్నపల్లి కలిపేటట్లు, ఆ మిగిలిపోయిన ఆ పని కూడా కంప్లీట్ అయ్యేటట్లు, అన్ని పనులు కంప్లీట్ అయినా ఓపెన్ చేయకుండా మిగిలిపోయినటువంటి కళాభారతి కావచ్చు, ఏవైతే మిగిలిపోయినావో ప్లస్ ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలను ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఖచ్చితంగా ముందుకు నడుతున్నటువంటి విశ్వాసం, పూర్తి విశ్వాసం నాలోనే ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేది ఎప్పుడు చూడలే ఇట్లా ఇంత ఘోరంగమైనటువంటి విఫలమైంది. ఎవరు ఫోన్ చేసినా, అసలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఒక్కదాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. విచ్చలవిడిగా డబ్బుల సంచులు ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నా ఒక్క దగ్గర పట్టుకున్నది లేదు. దగ్గరుండి కొంతమంది అధికారులు చేర్చి పగడ్బందీగా బందోబస్తుతో డబ్బుల సంచులు అన్ని నియోజకవర్గాలకు పంపి అధికారాన్ని ఉపయోగించి పోలీస్ జులుంతో నడిపినా కూడా ఈరోజు మేము 2023 ఆ రోజు కాంగ్రెస్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే దానికి ఒక 5% ఉంటే మేము 25-30% రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనపడతా ఉంది. మేము 6 గ్యారెంటీల మీద దృష్టి పెడతాం. ఇస్తానన్న 6 గ్యారెంటీల మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెడతాం. పట్టణంలో మంచినీళ్ళు అనేది సరిగా వస్తలేదు. అన్ని పైప్ లైన్లు వేసినాం, ట్యాంకులు కట్టినాం, నీళ్ళు తెచ్చినాం, సరైనటువంటి శుద్ధి చేయకుండా అమ్ముతున్నారు. ఖచ్చితంగా మా వాళ్ళు అక్కడ పోతారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, నీళ్లు మంచిగా ఇస్తున్నారా లేదా ఏంటి అని కూడా పరిశీలిస్తారు. అనుభవజ్ఞ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, 2nd, 3rd టర్మ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మంచినీటి పైన అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 300 కోట్లతో నేను ఉన్నప్పుడే జియో తెచ్చినాం. దాన్ని వాళ్ళు జియో నెంబర్ మార్చి వాళ్ళ డేట్లు వేసుకున్నారు. అయినా ఆ జియోలో కూడా మేము తెచ్చిన జియో నెంబర్ ఉంది దానిలో, ఆ జియోలో కూడా దాన్ని కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్రంలో అన్ని మార్కెట్లు కూడా కట్టినాం. మేము మార్కెట్లుగానే ఉండాలి. మార్కెట్లను ఏదో మారుస్తామంటే మార్కెట్ డిజైన్ వేరే ఉంటుంది, స్కూల్ డిజైన్ వేరే ఉంటుంది, గ్రంథాలయం డిజైన్ వేరే ఉంటుంది, ఇల్లు డిజైన్ వేరే ఉంటుంది, జైలు డిజైన్ వేరే ఉంటుంది, బందర్ దొడ్డి డిజైన్ వేరే ఉంటుంది, బాత్రూమ్ డిజైన్ వేరే ఉంటుంది. ఏ దాన్ని కట్టింది దానికే ఉపయోగించాలి. మేము కూడా మనసులోనే కనుక అలాంటిది కట్టేట్టు మార్కెట్లు కూడా అన్ని ఇచ్చేటట్లు, మార్కెట్లో ఉన్నటువంటి ఆరకటికలకు, మా ముదిరాజులకు, చేపలు, మిగతా కులాలకు, అన్ని వర్గాలకు కూడా అందేటట్లు మేము ఖచ్చితంగా కూడా మేము కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆగిపోయినటువంటి పనులను ముందుగా అయ్యేటట్లు 6 గ్యారెంటీలు అమలయ్యేటట్లు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేటట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి చట్టబద్ధత ఇవ్వకుండా పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జెడ్పీ ఎంపీపీ ఎలక్షన్స్ లో కూడా పోవాలని చూస్తూ ఉంది. జెడ్పీటీసీ ఎంపీపీలు కూడా రిజర్వేషన్ మొత్తం కూడా డ్రా ద్వారా తీయడం జరిగింది. ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్కడ ఎంపీపీలు, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, జనరల్ ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది ఉంది, ఉమెన్ అంతా దాని ప్రకారమే చేసేటట్లు కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి ఈ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో గెలుపు కృషి చేసినటువంటి వాళ్ళకు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసినటువంటి నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, యువకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు రిక్రూట్మెంట్ కాలా. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు కూడా బెనిఫిట్స్ ఇస్తారు. 26 లక్షల మంది, 26,000 మంది అయింది. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఓపీఎస్ ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా 4.5 లక్షల ఉద్యోగుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా ఉంది. ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే 5 డిఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం ఇది ఒక్కటే. పిఆర్సీ వెంటనే అమలు చేస్తామన్న 6 నెలల్లో ఇప్పటివరకు అమలు కాలేదు. కనుక రిటైర్డ్ అయిన ఉద్యోగులు
యువకులు, మన మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదు. అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిపైన కూడా మా మహిళా కార్పొరేటర్లు వాటిపైన దృష్టి పెట్టి మరి మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మహబూబ్నగర్ను ఉండేటట్లు మా వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.